12వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పోలీసులు నిర్వహిస్తున్నటువంటి పాత్ర గత వారం 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వము తను చేసినటువంటి కార్యక్రమాల ద్వారా, పరిపాలన ద్వారా ఎన్నికల్లో గెలవాలి అని చూస్తుంది. కానీ తెలుగుదేశం మాత్రం దౌర్జన్యం చేసి, హింసని ప్రేరేపించి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దౌర్జన్యాలు చేయించి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయించి, అక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ని సుదూర ప్రాంతాలకి, అంటే దాదాపుగా 4 కిలోమీటర్ల దూరానికి మార్చి అక్కడ ఎన్నికల్లో గెలవాలి అని చెప్పని ఒక కుతంత్రంతో, ఒక దుష్ట పన్నాగంతో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే పోలీసులు ఆ పులివెందులలో ఏకపక్షంగా, అన్యాయంగా, అక్రమంగా గత 10 రోజులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని ఇప్పటికే పదే చెప్పాము మేము. శాసన మండలి సభ్యులు, ఆ ప్రాంతం నుంచి బడుగు బలహీన వర్గాల సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ శాసన మండలికి వచ్చినటువంటి రమేష్ యాదవ్ గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రామలింగారెడ్డి గారి మీద, అలాగే 5వ తారీఖు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చంటి కొంతమంది మిత్రుల మీద ఒక పెళ్లికి వెళ్ళినటువంటి సందర్భంలో దాడులు చేయడం అంటే తెలుగుదేశం ఏ రకంగా పోలీసులు అడ్డం పెట్టుకుని దిగజారిపోతుందో. అంటే 5వ తారీఖు జరిగింది, 6వ తారీఖు జరిగింది, 2 రోజులు కూడా దాడులు జరిగితాయి. ఆ 2 రోజులు జరిగినటువంటి దాడిలో ఒకే వ్యక్తులు పాల్గొంటే, బహిరంగంగా ఆయుధాలు తీసుకుని, రాడ్లు తీసుకుని, కర్రలు తీసుకుని పులివెందుల్లో వీర విహారం చేస్తూ ఉంటే, రౌడీజం పెచ్చిరిల్లిపోతూ ఉంటే, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? తెలుగుదేశం కొమ్ము కాస్తుంది. అధికారుల యొక్క మాటలు, వారు మాట్లాడినటువంటి మాటల యొక్క తీరు చూసాం మనం. ఈరోజు అనేక విషయాలతో కూడుకున్నటువంటి రిప్రజెంటేషన్ ఈరోజు మేము డీజీపీ గారి ఆఫీసులో అందజేయడం జరిగింది. 5-6 తారీఖుల్లో జరిగినటువంటి సంఘటనలకి బాధ్యులు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అయినప్పటికీ కూడా ఎవరైతే దాడి చేయబడ్డారో, ఎవరైతే దాడిలో ఇబ్బంది పడ్డారో, కార్లు పగలు కొట్టించుకున్నారో, చేతులు విరగొట్టించుకున్నారో, తల పగలు కొట్టించుకున్నారో, వాళ్ళందరినీ కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయటం అనంటే ఇంకా ప్రజాస్వామ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ రకంగా ఉన్నదో ఒకసారి డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పారు. మొత్తం ఈ ఎపిసోడ్కి బాస్ ఎవరయ్యారంటే డీజీపీ గారే. డీజీపీ గారు కాబట్టి ఈరోజు మేము డీజీపీ గారి ఆఫీస్కి వచ్చి బాధితుల మీదే కేసు నమోదు చేసేటటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో గతంలోనూ జరిగింది, పులివెందుల ఎన్నికల్లోనూ కూడా జరుగుతుంది. ఎవరైతే బాధితులో, ఎవరైతే తన్నులు తిన్నారో, ఎవరైతే దాడులకు గురయ్యారో, ఎవరైతే కార్లు పగలు కొట్టించుకున్నారో వాళ్ళ మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం? పోలీసుల యొక్క తీరు మీద రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక పర్యాయాలు మీరు చేస్తున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు, తప్పు అని చెప్పినప్పటికీ కూడా రీసెంట్గా కూడా 2-3 సంఘటనలు మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో పోలీసుల యొక్క వ్యవహార శైలి, పోలీసుల యొక్క తీరు ఏ మాత్రం కూడా మారకుండా అధికార పక్షానికి కొమ్ము కాసే విధంగా. పులివెందుల్లో మంత్రులకు పని ఏంటండి? పులివెందుల్లో పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పని ఏంటండి? పులివెందుల్లో బయట నుంచి అరాచక శక్తులు అక్కడికి వచ్చి అక్కడ అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారం ముగిసేటటువంటి పరిస్థితుల్లో పులివెందుల్లో బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం రౌడీల్ని, గూండాలని ఇమ్మీడియట్గా డీజీపీ గారు బయటికి పంపించాలి. అక్కడి నుంచి బయటికి పంపించేటటువంటి ఆదేశాలు ఇవ్వాలి. రాబోయే 48 గంటల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగాలి అని చెప్పని, ఇదే మా యొక్క ప్రశాంతంగా ప్రజలు ఓటు వేయాలి అని చెప్పని ఇప్పటికే వ్యవస్థలంతా కూడా, పోలీసు వ్యవస్థ కానీ, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వ్యవస్థను కానీ
అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా చేతిలోకి తీసుకుని పోలీసులతో సమక్షంలోనే దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల వ్యవస్థని మేనేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు ప్రజలకు దూరంగా మార్చి రౌడీజం చేసి దౌర్జన్యం చేసి గెలవాలని చెప్పిన ప్రయత్నం ఖచ్చితంగా మనకు కనపడతా ఉంది. దీన్ని నివారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగాన్ని చట్ట ప్రకారం పనిచేయించాల్సినటువంటి బాధ్యత డీజీపీ గారి మీద ఉంది. కాబట్టి ఈరోజు మేమందరం వచ్చాం. డీజీపీ గారి ఆఫీసులోనే ఇవ్వడం కాదు, డీజీపీ గారి ఫోన్ నెంబర్కి కూడా వాట్సాప్ చేస్తాం. ఇమ్మీడియట్గా మా యొక్క ప్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ కూడా డీజీపీ గారి పరిగణలో తీసుకుని తక్షణమే ఆదేశాలు ఇచ్చి శాంతి భద్రతల సమస్య లేకుండా తెలుగుదేశం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని అక్కడ తెలుగుదేశం పేరు మీద అధికార పక్షం మీద చేస్తున్నటువంటి రౌడీజాన్ని గూండాయిజాన్ని అరికేటటువంటి ప్రయత్నం డీజీపీ గారు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయనకి ఈరోజు మేమందరం కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు పార్టీ ప్రముఖులు అందరం కూడా వచ్చి డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇందులో ఎటువంటి అలసత్వం వహించిన, ఇందులో ఎటువంటి బయాస్గా మీరు వ్యవహరించినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజల ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 10 రోజుల్లో పులివెందుల్లో వ్యవహరించినటువంటి తీరుని ప్రజల ముందు పెడతాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.